మొన్నొకడు చరణ్ ఫ్యాన్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయితే అయ్యాడు. గేమ్ చేంజర్ మూవీకి 50,000 కోట్లు వస్తాయని చెప్పి అయితే ఒక వీడియో బయట తీవడం అయితే జరిగింది. పబ్లిక్ టాక్ చేస్తున్నప్పుడు ఆ వీడియో చూసిన చాలా మంది ఏమనుకున్నారంటే వీడియో లాగా ఉన్నాడు, అవతార్ మూవీకి అవతార్ 2 లాంటి మూవీస్ కి 50,000 కోట్లు రాలేదు, అలాంటిది వీడు గేమ్ చేంజర్ కి 50,000 కోట్లు వస్తాయి అంటున్నాడు. అండ్ పైగా మా హీరో గోగుల్ స్టార్ అండ్ గోగుల్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి అంటున్నాడని చెప్పి చాలా మంది వాడిని అయితే ట్రోల్ అయితే చేశారు. ఇప్పుడు వాడు చెప్పిన మాటలు నిజమయ్యేటట్లయితే ఉన్నాయి. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ పోస్టర్ చూస్తే డే 1 పోస్టర్ దాదాపు 100 కోట్లు అయితే ఫేక్ అయితే చేశారు. అది నేను ఒక్కనే చెప్తున్న మాట కాదు, నేను అఫీషియల్ గా లేకుంటే ఏదైనా సోర్స్ లేకుండా నేను ఏ మాటలు కూడా చెప్పను, ఏ టాపిక్ కూడా స్టార్ట్ అయితే చేయను. విత్ ప్రూఫ్స్ అలాగే సోర్స్ తో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. డే 1 ఎంత ఫేక్ చేశారనేది కళ్ళ గట్టేటట్లయితే మీకు ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ది గేమ్ చేంజర్ మూవీకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఒరిజినల్ గా ఎంత వచ్చాయి అని అయితే క్లియర్ గా మీకు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలో అయితే లైక్ అయితే చేసుకోండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్దాం. గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి. అండ్ ఆ పోస్టర్ ని ఎందుకు రిలీజ్ చేసి ట్రోస్ట్ అప్ అవుతున్నారో వాళ్ళకే తెలియదు కానీ తన కెరియర్ లోనే రావాల్సిన బిగ్గెస్ట్ కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. డే 1 కలెక్షన్ వేరే వైజ్ గా ఎంత వచ్చినాయి ఒకసారి చూసుకుంటే మన తెలుగు స్టేట్ ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే దాదాపు 15 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే సీడెడ్ రాయలసీమ ఏరియా నుండి చూసుకుంటే 7.7 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. మొత్తం ఇంకా ఆంధ్రాలో చూసుకుంటే ఆంధ్రాలో చాలా ఏరియాస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ గా గుంటూరు ఏరియా చూసుకుంటే గుంటూరు నుంచి 3 కోట్లు రావడం జరిగింది. అలాగే నెల్లూరు నుంచి 1.7 క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది. కృష్ణా డిస్ట్రిక్ట్ 2.10 క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది. వెస్ట్ వచ్చేసి 205 క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఈస్ట్ వచ్చేసి 2.7 క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది. మొత్తం ఏపీ తెలంగాణలో వచ్చిన కలెక్షన్ చూసుకుంటే షేర్ వచ్చేసి 30 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరిగింది. గ్రాస్ వచ్చేసి 48 కోట్ల గ్రాస్ అయితే ఏపీ తెలంగాణ నుంచి అయితే రావడం అయితే జరిగింది. మీకు ఇక్కడ నేను కంపేర్ చేస్తున్నా కూడా చూడండి. ఏపీ తెలంగాణ దేవరా మూవీకి డే 1 వచ్చిన గ్రాస్ దాదాపు 85 కోట్లు ఓన్లీ ఏపీ తెలంగాణలోనే. ఈ మూవీకి 48 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో మీరే అర్థం చేసుకోండి మూవీకి. అలాగే సల్లార్ మూవీ గానీ పుష్ప 2 మూవీ గానీ వాటికి ఇంకా బిగ్గర్ సల్లార్ దేవర కన్నా తక్కువనే ఉంది, 65 కోట్లు అయితే ఉంది ఏపీ తెలంగాణ డే 1 కలెక్షన్స్. పుష్ప 2 కి అయితే పుష్ప 2 కి కొంచెం అయితే ఎక్కువ 10 క్రోర్స్ అయితే ఎక్కువగా అయితే ఉంది దేవర పైన. సో ఈ విధంగా దేవర అలాగే పుష్ప 2 కల్కి గానీ సల్లార్ గానీ ఈ మూవీస్ అన్ని డే 1 మీకు చూపిస్తున్నా క్లియర్ గా. ఇప్పుడు చూసుకుంటే పుష్ప 2 మీకు 48 కోట్ల ఓన్లీ ఏపీ తెలంగాణ నుంచి గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. ఇంతవరకు ఏపీ తెలంగాణ మనకి స్ట్రాంగెస్ట్ కలెక్షన్స్ అలాగే మనకి ఏరియా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే ఏరియా కాబట్టి తెలుగు నుంచి ఫస్ట్ చెప్పుకున్నా. తర్వాత తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. తమిళనాడులో వచ్చేసి పుష్ప 2 మూవీకి దాదాపు 10 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే దేవర మూవీకి దాదాపు 2.7 క్రోర్స్ అయితే గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే కల్కి మూవీకి గానీ కల్కి మూవీకి దాదాపు 5 క్రోర్స్ గ్రాస్ అయితే రావడం జరిగింది. అండ్ సల్లార్ మూవీకి దాదాపు 2.5 క్రోర్స్ రేంజ్ లో గ్రాస్ అయితే రావడం జరిగింది. గేమ్ చేంజర్ చూసుకుంటే ఇప్పుడు గేమ్ చేంజర్ కి తమిళనాడు బిగ్గెస్ట్ డైరెక్టర్ నెంబర్ 1 డైరెక్టర్ చాలా కాలం నుంచి ఆ డైరెక్టర్ తో తీసిన మూవీకి కూడా మూవీకి 2.7 క్రోర్స్ గ్రాస్ రావడం జరిగింది. 2 కోట్ల 70 లక్షల గ్రాస్ అయితే రావడం జరిగింది. దేవర మూవీకి 2 కోట్ల 60 లక్షలు రావడం అయితే జరిగింది తమిళనాడులో. తమిళనాడులో ఓన్ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినాయి. ఏరియా వైజ్ చెప్తున్నా ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినాయి. పుష్ప 2 కి మన తెలుగు హీరో మన తెలుగు డైరెక్టర్ అయినా కూడా 10 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది తమిళనాడు ఏరియా. సో ఇప్పుడు తమిళనాడు ఒక ఏరియా మీకు క్లారిటీ వచ్చేసిందిగా. ఏం చేంజర్ తెలుగు స్టేట్ లో వచ్చేసి 48 కోట్లు అలాగే తమిళనాడులో వచ్చేసి 2.5 కోట్లు ఎంత 50 కోట్లు వచ్చినాయి ఓన్లీ ఈ రెండు స్టేట్ నుంచి. కేరళ చెప్తే తప్పంటున్నది, చెప్తే నన్ను తిడతారేమో తెలియదు కానీ గేమ్ చేంజర్ మూవీ కేరళలో 0 షేర్ అని చెప్పాలి. డే 1 గ్రాస్ ఎంత తెలుసా కేరళ ఏరియాలో గేమ్ చేంజర్ కి 14,000 వచ్చినాయి అంతే. 14,000 గ్రాస్ వచ్చింది డే 1 కేరళ ఏరియా నుంచి. అంటే 0 షేర్ అని అర్థం. 0 షేర్ రావడము ఇది బహుశా 4th టైం అనుకుంటా. అది కూడా రామ్ చరణ్ గారి మూవీకి ఈ రేంజ్ లా డే 1 లేకుంటే మూవీ టాక్ బజ్ లేకపోతే ఈ రేంజ్ లో కలెక్షన్స్ అయితే వస్తాయని ఇంకోసారి అయితే ప్రూవ్ అయితే అవుతుంది. అదే కేరళ మూవీ చూసుకుంటే పుష్పకి దాదాపు 2 కోట్ల పైగా అయితే రావడం జరిగింది. అలాగే కల్కి మూవీకి దాదాపు 1 crore అయితే రావడం అయితే జరిగింది. అండ్ అంత ముందు వచ్చిన రాధశ్యామ్ కి ఇట్లానే వచ్చిన 0 షేర్ లోనే రావడం అయితే జరిగింది. బట్ ఈ మూవీ సర్ప్రైజ్ గా శంకర్ లాంటి డైరెక్టర్ బిగ్గెస్ట్ డైరెక్టర్ తమిళ వాళ్ళు కేరళ వాళ్ళకి చాలా దగ్గరగా డైరెక్టర్ ఉన్నప్పటికి కూడా 0 షేర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది విచిత్రం అని చెప్పాలి. అసలు ఇంకా హిందీ బెల్ట్ గురించి మాట్లాడాలి. హిందీ బెల్ట్ లో దాదాపు 40 కోట్లకి అయితే మూవీని అయితే అమ్మడం అయితే జరిగింది. ఈ మూవీకి డే 1 చూసుకుంటే దాదాపు ఇప్పుడు నెట్ చూసుకుంటే దాదాపు 8 కోట్ల నెట్ వచ్చింది అంటున్నారు. గ్రాస్ 10 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ హిందీలో పెద్ద స్కామ్ అని చెప్పి అయితే అక్కడ ఉన్న ట్రేడ్ అనలిస్ట్లే మనకి అఫీషియల్ గా మనకైతే చెప్పేస్తున్నారు నెంబర్స్. చాలా కార్పొరేట్ బుకింగ్స్ అయితే జరిగాయి అంట హిందీలో. అసలు అంత ముందు రిలీజ్ ముందు ఒక 10 లక్షలు కూడా టికెట్లు బుక్ గానీ ఏరియా నుంచి
దాదాపు ఇప్పుడు 8 కోట్ల నెట్ రావడం అనేది ఇది పెద్ద కార్పొరేట్ బుకింగ్ అని చెప్పి అఫీషియల్ గా చెప్పేస్తున్నారు వాళ్ళే. చాలా మందికి చాలా వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోస్ లో ఏం చెప్తున్నారు, ఆ 7,000 టికెట్లు ఒక అతను బుక్ చేసుకుని మొత్తం అక్కడ దగ్గరలో ఉన్న థియేటర్లు అన్ని బుక్ చేసుకుని సింగిల్ థియేటర్ అక్కడ ఎవరు వస్తే వాళ్ళకి ఫ్రీగా పంచేస్తున్నారు థియేటర్ దగ్గర. సో ఈ రేంజ్ లా మూవీ కలెక్షన్స్ రావాలి అని చెప్పి అయితే ఈ రేంజ్ లో వాళ్ళైతే ఫేక్ చేయడానికి కూడా రెడీ అయితే అయిపోయారు. ఓకే, వాళ్ళు అఫీషియల్ గా రామ్ చరణ్ గారి మీద ప్రేమ ఉండి లేదు, బట్ ఇది కార్పొరేట్ బుకింగ్ గా మాత్రం ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇంకా దీనికన్నా లో అనేది ఇంకటి వేరేదైతే ఉండదని చెప్పాలి. మొత్తం ఇండియా వాడిగా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనుకుంటున్నాను. ఇండియా వైడ్ గా మూవీకి వచ్చేసి 38 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరిగింది. ఏపీ తెలంగాణ నుంచి 30 కోట్లు అండ్ మిగతా 8 కోట్లు మిగతా ఏరియా నుంచి హిందీ, తమిళ, కన్నడ, మలయాళం ఈ ఏరియా నుంచి అయితే రావడం జరిగింది. మొత్తం 38 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. గ్రాస్ చూసుకుంటే 66 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. సో మీ ఇండియా వైడ్ గా మొత్తం చూసుకుంటే 66 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇదే టైం కి సలార్ మూవీకి దాదాపు 90 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. అండ్ అట్లనే మనం చూసుకుంటే కల్కి మూవీకి దాదాపు 100 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. అండ్ దేవరం మూవీకి దాదాపు 107 క్రోర్స్ 117 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇక పుష్ప నెంబర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, దానికి బిగ్ నెంబర్ వచ్చినాయి. అండ్ ఈ విధంగా మీకు 4 మూవీస్ నేను కంపేర్ చేస్తున్నాను, ఎందుకంటే రీసెంట్ రిలీజ్ అయిన మూవీస్ కాబట్టి. ఈ మూవీ చూసుకుంటే 66 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది ఏపీ తెలంగాణ నుంచి. సో ఎంత తక్కువ మీనే అర్థం చేసుకోండి. 66 కోట్ల తెలుగు నుంచి వస్తే వీరు 186 కోట్లు వేసేసుకున్నారు పోస్టర్ లా. అలాగే ఇంకా ఈఎస్ ఇంకా మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా అక్కడ క్లోజింగ్ కలెక్షన్స్ వేసుకోవాల్సింది ఇంకా, ఎందుకంటే అసలు టాకే లేదు. ఇంకా యూఎస్ లో వాళ్ళు చూడడం కూడా చూడరు, ఇంకా అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ప్రీమియర్స్ 1 మిలియన్ ఇవ్వలేదు. ఓవరాల్ గా ఓవర్సీస్ మొత్తం మీకు గ్రేట్ బ్రేకప్ చూపిస్తుంది చూడండి. ఓవరాల్ గా ఓవర్సీస్ నుంచి దాదాపు 18 కోట్లు రావడం అయితే జరిగింది. అండ్ ఈ 18 కోట్లు చెప్పాలంటే ట్రై టు హీరోస్ అయితే కొట్టేస్తారు ఈ కలెక్షన్స్ డే 1 గా. బట్ ఈ రేంజ్ లో ఇంత తక్కువ రావడం ఇదే ఫస్ట్ టైం ఒక స్టార్ హీరో మూవీకి, అది కూడా శంకర్ లాంటి డైరెక్టర్ పెట్టుకొని కూడా. ఓవరాల్ గా మూవీ చూసుకుంటే 84 నుంచి 85 కోట్లు అయితే రావడం అయితే జరిగింది గ్రాస్ వరల్డ్ వైడ్. వీళ్ళు వేసుకున్న పోస్టర్ లో 186 కోట్లు వేసుకున్నారు. 100 కోట్ల ఫ్రేక్ అని చెప్పి అందరికీ అర్థం. వెబ్సైట్స్ ఇవన్నీ చూసి చెప్తున్న కలెక్షన్స్ నేను ఒక్కనిగా ఇది ట్రాకర్ కాదు, వాళ్ళు వచ్చిన గేమ్ కలెక్షన్స్ చెప్పారు. బట్ వాళ్ళు వేసిన కలెక్షన్స్ మనము యావరేజ్ గా తీసుకుంటే ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతెందుకు పింక్ విల్ అనే వెబ్సైట్ దాదాపు 77 కోట్లు వేసింది డే 1 కలెక్షన్స్ గేమ్ చేంజర్ కి. అండ్ అలాగే పంచీక్ అని చెప్పి బాలీవుడ్ వెబ్సైట్ ఉంటుంది, అది వచ్చి దాదాపు 61 కోట్లు వేసింది గ్రాస్ డే 1. అండ్ అలాగే మన తెలుగు వెబ్సైట్లు చూసుకుంటే గ్రేట్ ఆంధ్ర వచ్చేసి 84 కోట్లు వేసింది. అండ్ అలాగే యూట్యూబ్ అని ఉంటుంది, అది వచ్చేసి దాదాపు 92 కోట్లు వేసింది గ్రాస్. ఇక్కడ ఏ వెబ్సైట్ లో కూడా 100 కోట్ల దాటిన పరిస్థితి లేదు. అలాంటిది వీళ్ళు ఏకంగా 186 కోట్లు వేసేసుకున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫేక్ అని చెప్పాలి తెలుగు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే. సో ఫేక్ కావడం గల కారణాలు ఏంటి, ఇంత ఫేక్ చేయడం గల కారణాలు ఏంటి అనేది సపరేట్ గా వీడియో చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఆ వీడియో మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి.